అన్నీ తానై నడిపిస్తున్న ఆ నేత దరిచేరని అధికార హోదా. తండ్రికి తగ్గ తనయుడు, అన్నకు తగ్గ తమ్ముడు. ఒకవైపు సామాజిక సేవ, మరోవైపు ప్రజాసేవ. అక్కడ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ బలోపేతంలో ఆయనదే ప్రత్యేక పాత్ర. పార్లమెంటు ఎన్నికల ఫలితంలో ఆ నేతదే ప్రత్యేక ముద్ర. నైతిక విలువల పేరుతో పదవికి దూరం. 50 ఏళ్లుగా కాంగ్రెస్తోనే ఆ కుటుంబం. పార్టీలోనే ఉంటూ ప్రాణత్యాగం చేసిన నాయకుడి కుటుంబం అది. కాంగ్రెస్లో అనేక కుటుంబాల్లో 2 నుంచి 3 అధికార హోదా పదవులు. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు పదవులు దక్కించుకున్న నాయకులు. కాలగర్భంలో కలిసిన కాంగ్రెస్ రాయపూర్ తీర్మానాలు. తండ్రికి తగ్గ తనయుడిగా, అన్నకు తగ్గ తమ్ముడిగా ఒకవైపు సామాజిక సేవ, మరోవైపు రాజకీయ సేవలకు తోడు కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో సైతం ఆయనది ప్రత్యేక పాత్ర. అయితే ఆయనకు అధికార హోదా మాత్రం అందని ద్రాక్ష అవుతున్నది. తండ్రి అనూహ్య మరణం తర్వాత అన్న రాజకీయాల్లోకి రాగా ఆయనకి తోడుగా ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాయకుడు. అప్పటి నుంచి తన తండ్రి పేరున ఏర్పాటైన ట్రస్టు పేరుతో సామాజిక సేవలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ సోదరుడి విజయంలో తనదైన ముద్ర కూడా వేసుకున్నాడు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. నియోజకవర్గంలో 26 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆ నేతకు అధికార హోదా మాత్రం అందలేదు. ఆ నాయకుడు ఎవరు? అది ఏ నియోజకవర్గం? వాచ్ ద స్టోరీ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. తెలంగాణలోని మారుమూల ప్రాంతమే కాదు, ప్రత్యేకత గల నియోజకవర్గమే మంతని. నాటి ఉమ్మడి కరీంనగర్, నేటి పెద్దపల్లి జిల్లాలోని నియోజకవర్గం అది. ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసనసభ స్పీకర్గా పనిచేశారు స్వర్గీయ శ్రీపాదరావు. అనూహ్యంగా శ్రీపాదరావు 1999లో ప్రాణాలు కోల్పోగా వారి కుమారుడు ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు రాజకీయ రంగప్రవేశం చేశారు. అన్నకు తోడుగా నియోజకవర్గంలో రంగప్రవేశం చేసిన ఆ నాయకుడే శ్రీనుబాబు. తండ్రి ఆశయాలను పునిపుచ్చుకున్న అన్నదమ్ములిద్దరూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. తండ్రి మరణం తర్వాత శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా అయిన శ్రీనుబాబు అనేక సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందడమే కాకుండా యువజనులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి యూత్ ఐకాన్గా నిలిచారు. శ్రీపాదరావు రాజకీయ వారసుడిగా వచ్చిన శ్రీధర్ బాబు 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆనాటి విజయంతో పాటు నేటి వరకు జరుగుతున్న విజయాల్లో శ్రీనుబాబు కీలక పాత్ర పోషించాలనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంతని నుంచి 5వసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు కీలకమైన ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర పరిపాలన విషయంలో సైతం ఆయనే ముఖ్య భూమిక పోషించడంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం సాధ్యపడడం లేదు. అసౌకర్యంతో ప్రజలు ఇబ్బంది పలకకుండా చూసేందుకు శ్రీనుబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఈ నేపథ్యంలో మంతని నియోజకవర్గంలో పూర్తి సమయం కేటాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం దృష్టి సాధించారు. అవి పార్టీ సంస్థాగత ఎన్నికలు అయినా, యూత్ కాంగ్రెస్ ఎన్నికలు అయినా, ఇతర ఎన్నికలు అయినా అన్ని తానే పనిచేస్తారు శ్రీనుబాబు. అందుకు నిదర్శనం పార్లమెంటు ఎన్నికల ఫలితమే. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 54,000 పైచిలుకు మెజారిటీ గడ్డం వంశీకృష్ణకు అందించి ఆయన విజయంలో కీలకమయ్యారు శ్రీనుబాబు.
ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా. అయితే అన్ని తానే నడిపిస్తున్న శ్రీనుబాబుకు అధికార హోదా కలిగిన పదవి మాత్రం అందడం లేదు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనుబాబు పేరు ప్రచారంలోకి రావడమే కాదు, సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో గమనించిన మంత్రి శ్రీధర్ బాబు పార్టీలో తప్పుడు సంకేతం వెళుతుందని తమ్ముడికి చెప్పడంతో శ్రీనుబాబు అదే సోషల్ మీడియా వేదికగా తాను ఏది ఆశించడం లేదని ప్రకటించి ముగింపు పలికాడు. ఒకే కుటుంబం ఒకే పదవి అంటూ రాయ్పూర్ బైఠక్లో కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానానికి భిన్నంగా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, చివరకు మనవళ్లకు సైతం పదవులు వరిస్తున్నాయి. దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు పరిశీలిస్తే అనేక మంది నాయకుల కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్న విషయం ప్రస్ఫుటమవుతున్నది. తెలంగాణలో అయితే జానారెడ్డి కుమారులలో ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు ఎంపీ. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉత్తమ్ దంపతులను ఎమ్మెల్యే పదవులు వరించాయి. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి కొడుకులిద్దరూ ఎమ్మెల్యేలు కాగా మనువడు వంశీకి ఎంపీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇలాంటి పరిస్థితుల్లో 50 ఏళ్లుగా ఒక్క కాంగ్రెస్ జెండా కింద ఉన్న ఆ కుటుంబంలోని శ్రీనుబాబుకు ఏదైనా పదవి వరిస్తుందా చూడాలి మరి. ఆ పదవి పవర్ ఆయన కోసం కాకపోయినా ప్రజాపాలనలో మంత్రిగా శ్రీధర్ బాబు బిజీ అవుతున్నందున మంత్రి ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు ప్రోటోకాల్ కోసమైనా శ్రీనుబాబుకు పదవి అవసరమనే పాతన ఉంది. ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా.